కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సబ్స్క్రైబ్ చేసుకుని కనీసం ఇప్పుడైనా ఈ వీడియో చూసేటప్పుడైనా వెంటనే ఇమీడియట్గా నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దయచేసి నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ నేను టెంపుల్ దర్శన వీడియోస్ అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయడం కానీ ఇక్కడ ఎవరైనా షేర్ చేస్తే వస్తున్నాయి, కానీ ఓపెన్ చేసి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అయితే ఈ వీడియోలో నేను ఒక శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింగరకొండలో ఉన్నటువంటి క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆలయ చరిత్ర గురించి చెప్తాను, చూడండి, చూపిస్తాను, దర్శనం చేసుకోండి. సో తప్పకుండా సింగరకొండకు రండి. సింగరకొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అద్దంకి మండలం బాపట్ల జిల్లా. సో ఇది తప్పనిసరిగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని ఆలయ చరిత్ర తెలుసుకొని ఆ స్వామివారి కృప కటాక్షం పొందని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం ఎల్లవెల్ల అందరికీ ఉండాలని భక్తులందరికీ ఉండాలని సో భక్తులు నా తరఫున కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అదేవిధంగా దేవాలయ తరఫున కూడా కోరుకుంటున్నాను. మీకు శక్తి కొద్దిగా దర్శనం చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికి గుడి నిర్వహణకి అన్నదాన కార్యక్రమాలకి మీకు వచ్చిన సాయం శక్తి కొద్దిగా ఈ యొక్క హుండీలో కానీ ఆలయ ధర్మకర్తలు కానీ ఆలయ సిబ్బందిని కానీ సో ఆవిష్కారాన్ని సంప్రదించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా రసీదు తీసుకోండి. ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర చూడండి. మీరు చూసుకోవచ్చు, బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండపై వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటే ఉన్నది. శ్రీ లక్ష్మీనరసింహ వారి నిర్మాణమునకు నిర్మాణకు సంబంధించి పలు కథల ప్రచారంలో ఉన్నవి. ఇక్కడ లభించిన శాసనాలను బట్టి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 14వ శతాబ్దంలో దేవరాయల అనే రాజు ఏలుబడిలో నిర్మితమై ఉంటుందని తెలుస్తున్నది. 14వ శతాబ్ద కాలంలో సింగరకొండ చెంత ఉన్న ఒక పల్లెటూరులో నివాసం ఉంటున్న సింగన్న అనే నరసింహస్వామి భక్తులకు నరసమ్మ అనే కుమార్తె ఉండేది. నరసమ్మ తమకు చెందిన ఆవుల మందను మేపుటకు ప్రతిరోజు సింగరకొండకు తోలుకు వెళ్ళేది. సో ఆవుల మందులో ఒక ఆవు రోజుల తరబడి పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. సో ఆవు ఎందుకు పాలు ఇవ్వడం లేదో తెలుసుకునేందుకు ఒకరోజు రహస్యంగా ఆవును వెంబడించాడు. సో ఆవు నేరుగా వెళ్ళి కొండపై ఉన్న ఒక సొరంగం వద్ద ఆగింది. ఆ సొరంగం నుండి మునులు గుండ్లకమ్మ నదికి వెళ్ళి ఆవు ఎందుకు పాలు ఇవ్వడం లేదో తెలుసుకునేందుకు ఆ సొరంగం నుండి మునులు గుండ్లకమ్మ నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిరిగి సొరంగ మార్గం నుండి స్వామివారి సన్నిధికి వచ్చి పూజలు చేసేవారు. ఆ సొరంగ మార్గం నుండి ఒక బాలుడు ఉద్భవించి ఆవు పాలను గ్రోలి వెళ్ళడం సింగన్న గమనించాడు. తాను పూజిస్తున్న నరసింహస్వామి బాలుడి రూపంలో చూడొచ్చు. నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి ఆవు పాలను త్రాగలేని నమ్మిన సింగన్న భక్తి భావంతో ఆ ప్రాంతంలో నరసింహస్వామి దేవాలయం నిర్మించాడని కథ ప్రచారంలో ఉన్నది. కొండపైన గల నరసింహస్వామి దేవాలయంకు సంబంధించిన మరొక కథ కూడా ప్రచారంలో ఉన్నది. 14వ శతాబ్దంలో అద్దంకి తాతాచార్యులు అనే నరసింహస్వామి భక్తి శిఖామణి ఉండేవాడు. తాతాచార్యులు ప్రతినిత్యం సింగరకొండపైనే నరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేస్తుండేవాడు. స్వామి ఆదేశం మేరకు తాతాచార్యులు 14వ శతాబ్దంలో కొండపై నరసింహస్వామి ఆలయం నిర్మించాడని మరొక కథ ప్రచారంలో ఉంది. వాస్తవం నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ నరసింహస్వామి దేవాలయం 14వ శతాబ్దంలో నిర్మితమైనదేనని ఈ ప్రాంతం పరిపాలించిన దేవరాయలు కాలం నాటిదని తెలుస్తుంది. 1954 నుండి ఈ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చి ఉన్నది. క్షేత్రాధిపతి అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మొదట దర్శించి కొండ క్రింద గల క్షేత్ర పాలకుడైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించు ఆచారం కలదు. సో స్వామివారిని సందర్శించిన వారి కోరికలు నెరవేరడం, దృష్ట గ్రహములు తొలుగుట, సంతాన ప్రాప్తి కలుగుతున్నదని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారి దర్శనమునకు వెళ్ళుటకు 298 మెట్ల మార్గం మరియు 1 కిలోమీటర్ ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయడం అనేది శిలా శాసన ఇది అండి ఆలయ చరిత్ర. శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై. శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై. సో తప్పకుండా ఈ యొక్క చరిత్ర గురించి తెలుసుకోండి. సో చెప్పాను కదండి, అలాగా శిలా శాసన సమర్పకులు సమర్పించిన వాళ్ళు దీనికి శ్రీ నర్రావుల ఏడుకొండలు సో ధర్మకర్తల మండలి చైర్మన్ అండి వాళ్ళు చూడొచ్చు. సో లక్ష్మీనరసింహస్వామి
సో అదేవిధంగా శ్రీ బాచిన చెంచు గరటయ్య ధర్మపతి రత్నకుమారి మాజీ శాసనసభ్యులు అద్దంకి సో కుమారుడు బాచిన కృష్ణ చైతన్య ధర్మపతి నీతు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ శాఖనేట్ చైర్మన్ సో అదేవిధంగా ధర్మకర్తల మండలి అండి శ్రీ అత్తులూరి హనుమంతరావు గారు శాంతకుమార్ గారు అదేవిధంగా శ్రీ గుంజి రవితేజ్ గారు శ్రీ మరసా సుబ్బారావు గారు శ్రీ పారెల్ల బ్రహ్మయ్య గారు శ్రీ బత్తుల కృష్ణయ్య రమణమ్మ గారు శ్రీ భవనం శ్రీనివాస గారు శివ గారు శ్రీ భాగవతుల నరసింహాచార్యులు గారు సో అదేవిధంగా శనిమల్లి కోటిరెడ్డి గారు కార్యనిర్వహణాధికారి ఇది విషయం సో తప్పకుండా అందరూ తెలుసుకొని సో స్వామివారి గొప్ప కటాక్షం పొందని తర్వాత ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క దర్శనం పొందిన తర్వాత కిందికి వెళ్ళి మీరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి దర్శించుకుని సో స్వామివారి కృప కటాక్షం పొందండి. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై, జై శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై, జై ప్రసన్నాంజనేయ శ్రీ జయ ప్రసన్నాంజనేయ, జై లక్ష్మీనరసింహస్వామికి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై లక్ష్మీనరసింహస్వామికి జై. ఇంకోటి అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఒక నామస్మరణ ఉంది. లక్ష్మీనరసింహ ఎట్లా స్మరించాలో సో దాన్ని బట్టి మీరు చూసుకొని స్మరించండి. జై లక్ష్మీనరసింహస్వామికి జై. హరి బోల్.